తల్లి, ఆ కన్నీళ్ళు ఎందుకు, ఆ బాధ ఎందుకు? ఇప్పుడు నేను నీ భర్త గురించి చెప్పబోతున్న మాట తలుచుకోగానే గుండెల్లో గుబులు పుట్టిందా? ఏడుపు తన్నుకొస్తుందా? ప్రతి నెల నాకు ఈ బాధ ఏంటమ్మా, భరించలేకున్నాను, తట్టుకోలేకున్నాను, తప్పించిపోతున్నాను, నా వల్ల కావటం లేదు. ఒక స్త్రీకి మాత్రమే ఈ కష్టం ఎందుకు? ఆ సమయంలో ఎంత హీనంగా చూస్తారో, ఎవరు తాకనివ్వరు, ఎవరు ముట్టుకోనివ్వరు, ఏ పని చెయ్యనివ్వరు, ఒక మూలన ఏదో ఒక ముష్టిదానిలాగా కూర్చోబెట్టేస్తున్నారు. మనసుకి చాలా బాధగా ఉందమ్మా. అందులోనూ ఇప్పుడు నువ్వు చెబుతున్న మాట వింటుంటే నా గుండెల్లో గుబులు రేగుతోంది తల్లి. నువ్వు చెప్పావు కదా, ఈరోజు నీ దుర్గమ్మ బగబగ మండిపోతోంది అన్నావు కదా. వద్దు వద్దు అంటున్న నీ జీవిత భాగస్వామి నెలసరి సమయంలో నిన్ను తాకి, నీ భర్త నిన్ను తాకి మహాపాపం మూటగట్టుకున్నాడు అన్న ఒక మాట చెప్పావు చూడు తల్లి. అది చాలా భయంగా ఉంది, బాధేస్తోందమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నావా? నేను చెబుతున్నది అక్షరాల నిజం తల్లి. నీ దుర్గమ్మ మాట ఎప్పుడైనా తప్పయిందా? ఎప్పుడైనా పొరపాటుగా చెప్పిందా? ఎప్పుడైనా అబద్ధమాడిందా? లేదు కదా. మరి ఈ విషయంలో ఎందుకు చెబుతుంది? ఖచ్చితంగా నేను ఈ రోజు ఈ చెప్పే సందేశాన్ని నువ్వు విన్నావు అంటే నీ మనసుకే అనిపిస్తుంది, నిజం కదా, నా జీవితంలో ఇలా జరుగుతోంది కదా, నా భర్త ఇలా ప్రవర్తిస్తున్నాడు కదా, అమ్మ చెబుతోంది నిజమే కదా అంటూ అప్పుడు నీ మనసుకి అర్థమవుతుంది. జాగ్రత్త అంటున్నారండి. ఈరోజు దుర్గమ్మ శ్రీ సాయి దుర్గా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ నరసింహరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9063099505. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఫోన్ ద్వారా వివరించి చెప్తే చాలు, పూజల ద్వారానే ఆ కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడవేస్తారు. అయినా ఈ వారాహి నవరాత్రుల సమయంలో కఠిన ఉపవాస దీక్షలో ఉండి వారాహి దీక్షలో ఉంటారండి. ఈ సమయంలో మీ కాల్ కలిసిందంటే సాక్షాత్తు వారాహి అమ్మవారే మీకు సమాధానం ఇచ్చినట్టు మీరైతే భావిస్తారు. ఖచ్చితంగా అంత అద్భుతంగా ఆ కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడవేస్తారు. ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా ఆయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా, నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. తర్వాత మీ హ్యాపీనెస్ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక దుర్గమ్మ సందేశం వినబోయే ముందు మనస్తృప్తిగా ఒక్కసారి మీ కష్టం, మీ బాధ చెప్పుకొని అమ్మతోటి దుమ్ దుర్గాయ నమః అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టండి. అమ్మ ఆశీర్వాదం ఇంకా మీకు త్వరగా దొరుకుతుంది. ఇక అమ్మ సందేశం విషయానికి వస్తే, తల్లి ఎందుకంతలా రోధిస్తున్నావు? నీ కళ్ళ నుండి కారుతున్న ఒక్కో కన్నీటి బొట్టు నా గుండెను కోసేస్తున్నాయి తల్లి. ఈ నెలసరి కష్టం నాకెందుకు ఇచ్చావు దేవుడా? ఆడజన్మ ఎందుకు ఇంత శాపగ్రస్తమైనది? నన్ను ఎందుకు అంటరాని దానిలా గుమ్మం బయట కూర్చోబెట్టేస్తున్నారు అని నన్ను నిలదీస్తున్నావు కదా. ఆగు తల్లి, ఏడవకు. ఈరోజు నీ కళ్ళు తుడవటానికి, నీ మనసులోని వేదనను తీర్చటానికి ఒక అమ్మ రూపంలో అమ్మగా బాధ్యత తీసుకుని నీ ముందుకు వచ్చి సృష్టిలోని మహారహస్యాన్ని బోధించబోతున్నాను. అవును, నువ్వు వింటున్నది నిజమే. ఇది నీ కోసమే. ఈ జగన్మాత చెబుతున్న మాట జాగ్రత్తగా విను తల్లి. నెలసరి అనేది శాపం కాదు తల్లి. అది ఈ విశ్వాన్ని కాపాడటానికి స్త్రీ చేస్తున్న ఒక గొప్ప త్యాగం. నువ్వు దాన్ని బాధగా భరిస్తున్నావు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చెబుతాను, జాగ్రత్తగా విను తల్లి. పూర్వకాలంలో త్వష్ట ప్రజాపతి కుమారుడైన విశ్వరూపుడిని రాక్షసులకు యజ్ఞ భాగంగా ఇస్తున్నాడనే కోపంతో దేవేంద్రుడు దారుణంగా సంహరించాడు. తన గురువునే చంపినందుకు ఇంద్రుడికి భయంకరమైన బ్రహ్మహత్య దోషం చుట్టుకుంది. ఆ పాప భారాన్ని మొయ్యలేక ఇంద్రుడు నరకయాతన అనుభవిస్తూ బ్రహ్మదేవుడిని శరణు వేడుగా ఆ పాపాన్ని 4 భాగాలుగా పంచమన్నాడు. అప్పుడు ఇంద్రుడు ఆ బ్రహ్మహత్య పాపాన్ని భూమికి, నీటికి, చెట్లకి మరియు స్త్రీలకు సమానంగా పంచాడు. భూమికి 1 వంతు ఇచ్చి ఎంత గొయ్యి తవ్వినా పూడిపోయే వరం ఇచ్చాడు. నీటికి 1 వంతు ఇచ్చి ఎన్ని కల్మషాలు చేరినా పారే నీరు పవిత్రమయ్యే వరం ఇచ్చాడు. చెట్లకి 1 వంతు ఇచ్చి ఎన్నిసార్లు నరికినా తిరిగి చిగురించే వరం ఇచ్చాడు. ఇక ఆఖరి వంతు భయంకరమైన ఆ బ్రహ్మహత్య పాపాన్ని స్వీకరించటానికి స్త్రీలు అంగీకరించారు. దానికి ప్రతిఫలంగా ఇంద్రుడు మహిళలకు
అపరిమితమైన ఆనందంతో పాటు మాతృత్వపు మాధుర్యాన్ని, సృష్టిని ముందుకు తీసుకువెళ్లే దివ్య శక్తిని వరంగా ఇచ్చాడు. అంటే తల్లి, ఈ విశ్వాన్ని మహాపాపం నుండి రక్షించటానికి స్త్రీలు తమ దేహం ద్వారా ప్రతి నెల ఆ పాపాన్ని ప్రక్షాళన చేస్తున్నారు. ఆ 3 రోజులు నీ శరీరం నుండి ఒక భయంకరమైన శక్తి దోషం బయటకు వెళ్తూ ఉంటుంది. అందుకే ఆ సమయంలో ఎవరైనా పురుషులు స్త్రీని తాకినా, కలిసినా ఆ బ్రహ్మహత్య పాపం నేరుగా ఆ పురుషుడికి తగులుతుంది తల్లి. అందుకే శాస్త్రాలు ఈ సమయంలో తాకకూడదని ఘోషిస్తున్నాయి. నీ దుర్గమ్మ హెచ్చరిస్తోంది. కానీ ఒక్కసారి ఆలోచించు, నీ ఋతుక్రమ సమయంలో నీ భర్తకు దూరంగా ఉన్నావా? తాకనివ్వకుండా ఉన్నావా? ఆలోచించు. ఈ నియమాలు ఉల్లంఘిస్తే ఎంతటి అనర్థం జరుగుతుందో చెప్పటానికి నీకు ఒక కథ చెబుతాను విను తల్లి. సుమతి అనే బ్రాహ్మణుడి కథ చెబుతాను విను. సుమతి మహాభక్తుడు. ఒకరోజు తన ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తుండగా వంటగదిలోని పాలకుండలో ఒక పాము విషం కక్కింది. అది తెలియని సుమతి భార్య ఆ పాలతోనే పరమాన్నం ఉండబోయింది. ఆ వందలాది మంది బ్రాహ్మణులు ప్రాణాలు కాపాడటం కోసం అక్కడ ఉన్న ఒక వీధి కుక్క పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ విషపు పాలను మొత్తం తాగేసింది. కానీ సుమతి భార్యకు ఆ నిజం తెలియక పవిత్రమైన పాలను కుక్క ఎంగిలి చేసిందని కోపంతో ఒక పెద్ద కర్ర తీసుకొని ఆ కుక్క ఎముకలు విరిగేలా కిరాతకంగా కొట్టింది. ఆ కుక్క ప్రాణాపాయ స్థితిలో మూలుగుతూ బయటపడిపోయింది. ఆ రాత్రి సుమతికి ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. ఆ కుక్క మరియు అక్కడ ఉన్న ముసలి ఎద్దు మాట్లాడుకోవటం విన్నాడు. ఆ ఎద్దు మరెవరో కాదు, పూర్వజన్మలో సుమతికి జన్మనిచ్చిన తండ్రి. ఆ కుక్క సుమతికి జన్మనిచ్చిన తల్లి. వారు చేసిన పాపాల వల్ల ఈ జన్మలో జంతువులుగా పుట్టారు. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి తల్లి. ఆ విషయం తెలుసుకునే ముందు జై దుర్గా భవాని అని ఇక్కడ నువ్వు మనసారా ఒక్కసారి రాయి. సుమతి తన గురువు గారిని ఆశ్రయించగా ఆయన తన దివ్య దృష్టితో చూసి ఆ తల్లిదండ్రుల పాపాలను చెప్పాడు. తండ్రి ఎద్దుగా పుట్టడానికి కారణం, పూర్వజన్మలో భార్యకు నెలసరి వచ్చిన సమయంలో తన కామాన్ని ఆపుకోలేక ఆమెను తాకి సంభోగించాడు. ఆ బ్రహ్మహత్య పాపం వల్లే అతనికి ఎద్దు జన్మ వచ్చింది. తల్లి కుక్కగా పుట్టడానికి కారణం, ఆమె నెలసరి సమయంలో నియమాలు పాటించకుండా వంటలు వండింది, దేవుడి పూజలు చేసింది, పవిత్రమైన తులసి కోటలో నీళ్లు పోసింది, ఇంట్లో వస్తువులన్నీ తాకి అపవిత్రం చేసింది. అందుకే విను తల్లి, నెలసరి సమయంలో మహిళలు మొదటి 3 రోజులు తలస్నానం చెయ్యకూడదు. అలా చేస్తే భర్త ఆయుష్ తగ్గుతుంది. పచ్చని మొక్కలను తాకితే అవి ఎండిపోతాయి. 4వ రోజు తలస్నానం చేశాకే స్త్రీ పవిత్రమవుతుంది. ఈ నియమాలు ఉల్లంఘించటం వల్లే ఆమెకు కుక్క జన్మ వచ్చింది. ఆ తర్వాత సుమతి వారి పేరు మీద ఋషి పంచమి వ్రతం చేసి వారికి ముక్తి ప్రసాదించాడు. ఇక్కడ ఒక్క మాట జాగ్రత్తగా విను తల్లి. ఇప్పుడు నీ గుండె పగిలిపోయే అసలైన నిజం చెబుతాను విను. ఆనాడు బ్రాహ్మణుల ప్రాణాలు కాపాడిన ఆ పవిత్రమైన కుక్కను కరుణ లేకుండా కర్రతో కొట్టిన సుమతి అంశ, ఆ సుమతి భార్య మరెవరో కాదు. ఆ భార్య అంశలో పుట్టింది ఎవరో కాదు, నువ్వే. నువ్వు చేసిన ఆనాటి పాపకర్మ వల్లే ఈ జన్మలో ఇంతలా అనుభవిస్తున్నావు. కానీ ఆడజన్మ ఎందుకు ఇంత శాపగ్రస్తమైనది అని నువ్వు ఏడుస్తుంటే నీ కన్న తల్లిగా నేను తట్టుకోలేకపోయాను. అందుకే ఇలా నీ తల్లిలా వచ్చి నీకు జ్ఞానాన్ని బోధించాను. నెలసరి సమయంలో నిన్ను దూరంగా ఉంచటం అంటే నిన్ను అసహించుకుని కాదు తల్లి. బ్రహ్మహత్య దోషాన్ని భరిస్తూ అలసిపోయిన నీ దేహానికి ప్రకృతి ఇచ్చిన రక్షణ కవచమది. నువ్వు సేద తీరుతావని, నువ్వు విశ్రాంతి తీసుకుంటావని నీ పాప ప్రాయశ్చిత్తం ఈనాటితో ముగిసింది. ఇక ఏడవటం మాని సృష్టికి జీవాన్నిచ్చే స్త్రీగా పుట్టినందుకు గర్వించు. ఎందుకంటే స్త్రీ జన్మ అంటే అది సామాన్యమైనది కాదు. స్త్రీ జన్మ అంటే ఎంతో పుణ్యం చేసుకుంటేనే వస్తుంది. సృష్టికి మూల కారణమైనటువంటి స్త్రీ ఎన్నో భరిస్తుంది, ఎన్నో మోస్తుంది, ఎన్నో సహిస్తుంది. స్త్రీకి ఉన్నటువంటి ఓర్పు నేర్పు ఎవ్వరికీ కూడా, ఏ ప్రాణికి కూడా ఉండదు. కాబట్టి నీకు వచ్చేటటువంటి ఈ నెలసరి గురించి ఆలోచించకు. అది కూడా ఒక పుణ్య కార్యమే. కాకపోతే ఈ సమయంలో జాగ్రత్తగా ఉండు. నీ భర్తను తాకనివ్వకు. ఇది ఒకటి నువ్వు పాటించు. నీ జీవితానికి వచ్చిన కష్టమేమీ లేదు. ఇప్పుడు ఉన్న దోషాలను కూడా నీ దుర్గమ్మ త్వరలోనే నీకు తీర్చేస్తుంది.
ఒకసారి నీ దుర్గా మందిరానికి వెళ్ళి నిమ్మకాయల మాలను అలాగే వేప మండలను సమర్పించేసిరా. నీ భర్తకు ఉన్నటువంటి కీడు కానీ దోషం కానీ ప్రతి ఒక్కటి పటాపంచలైపోతుంది. అలాగే శుక్రవారం రోజు ఒక 5 ముత్తైదువులకు పసుపు కుంకుమ రవిక గుడ్డ తాంబూలంతో సహా సమర్పించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకో. నీకు ఉన్నటువంటి దోషాలు, నీ భర్త చేసినటువంటి ఈ పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ ఆషాఢ మాసంలో వస్తున్నటువంటి శుక్రవారంలో చెయ్యి. నీకు కానీ నీ భర్తకు కానీ వచ్చిన నష్టం ఏమీ లేదు తల్లి. నీ దుర్గమ్మ నిన్ను రక్షిస్తూ సంరక్షిస్తూనే ఉంటుంది అంటూ దుర్గమ్మ ఈరోజు చాలా అద్భుతమైన విషయం మనకు తెలియజేశారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందనుకుంటున్నాను. మన వీడియో నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సందేశాన్ని, ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోకుండా, ఇంతటితో వదిలేయకుండా మీకు తెలిసిన ప్రతి ఒక్కరితో పంచుకోండి. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో కూడా ఇలానే జరుగుతోంది. కాబట్టి కొద్దిగా దూరంగా ఉండటానికైనా ట్రై చేస్తే ఆ పాపాలన్నవి, దోషాలన్నవి అంటకుండా ఉంటాయేమో. కాబట్టి జాగ్రత్త. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గా భవాని.